హాయ్ అందరికీ హ్యాపీ యుగాది శుభాకాంక్షలు. మన తెలుగింటి వారందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కూడా. సూపర్. మనం తెలుగులే కాబట్టి మనకి న్యూ ఇయర్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు స్పెషల్ డే అండ్ స్పెషల్ వీడియో అన్నమాట. ముందుగా అందరికీ పేరు పేరున సో హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. మన తెలుగింటి సాంప్రదాయ ఉగాది అండ్ న్యూ ఇయర్ చాలా స్పెషల్గా జరుపుకుందాం. గ్రాండ్గా జరుపుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి. ఈసారి మాకు గ్రాండ్గా మన ఇంట్లో ఉన్నంతలో జరుపుకుంటున్నాము. సో బేసికలీ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే చాలా బాగుండి అనిపించింది. కానీ నెక్స్ట్ డే అంటే రేపేనే క్యూటీకి ఎగ్జామ్స్ కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. ఉన్న దాంట్లో మన ఈ చిన్న ఇంట్లో చిన్నగా మా చిన్న ఫ్యామిలీతో ఉగాది స్పెషల్ ఫెస్టివల్ని ఎలా జరుపుకున్నాం అన్నది వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను నా లైఫ్ స్టైల్ని. సో ప్లీజ్ ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే ఎలా ఉంది అన్నది చివరి దాకా చూసిన తర్వాత కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కామెంట్ చేస్తే నాకు బెస్ట్ సపోర్ట్ అండ్ మోటివేటివ్గా ఉంటుంది. సో అదనమాట, ఇంక లేట్ చేయకుండా మన ఇంట్లో ఉగాది ఎలా ఉంది అన్నది చూద్దాం. జస్ట్ ఫర్ లాగ్, నో స్పెషల్ లుక్. ఓకే, సో స్కిప్ చేయకుండా ప్లీజ్ చివరి దాకా అయితే చూసేసేయండి. నాకైతే ముగ్గులు అస్సలు రావు. వీడియో తీస్తున్నప్పుడు ముగ్గు చూసుకుంటే ఎడిట్ చేసేటప్పుడు ప్రతిసారి నవ్వుతూనే ఉంటాను అనమాట. సో కానీ నేను వేసిన ముగ్గు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో మీరు అబ్జర్వ్ చేసింటే ప్లీజ్ ఒక బెస్ట్ కామెంట్ ఇవ్వరా నా ముగ్గు కోసం. అలాగే ఇంకా ఆల్మోస్ట్ అన్ని పనులు, క్లీనింగ్ ప్రాసెస్లు అంతా ముగిసిపోయాయి. మిల్కీ అయితే లెగలేదు ఇంకా. క్యూటీ హెడ్ బాత్ చేసేసుకుంది నాకన్నా త్వరగా. సో పూజ కోసం అన్ని అడ్జస్ట్ చేయమని చెప్పాను. సో క్లీన్ చేసుకుంటా పటాలు అన్ని చేస్తూ ఉందన్నమాట. ఇంకా నేనైతే బెడ్ కవర్స్ అన్ని మార్చేసాను కదా, కొత్త బెడ్లు వేసాను. చాలా అందంగా అనిపిస్తూ ఉంటే కొంచెం ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. ఇంకా మిల్కీ ఇంకా స్టిల్ పడుకొనే ఉంది, లెగలేదు. బెడ్రూమ్ లో బెడ్ కవర్స్ ఒక్కటి మార్చలేదు, బట్ క్లీన్ చేసుకొని చేసేసుకున్నాం అంతా. ఇంకా పూజకి కావాల్సినవన్నీ క్యూటీని కడిగేసి పెట్టేసింది రెడీగా. అండ్ ఏదేది కావాలి ఉగాది స్పెషల్ గా అని చెప్పేసి అన్ని షాపింగ్ కూడా చేసుకొచ్చి అక్కడ పక్కన పెట్టామన్నమాట. క్యూటీ ఇంకా నేనే ఈ రోజు పటాలకి గంధపు బొట్టలు పెట్టి దానిపైన కుంకుమ పెడతా బాగుంటది అని చెప్పి ట్రై చేస్తూ ఉంది. చూద్దాం దానికి ఎంత వరకు వస్తే అంతవరకు ఓపిక్ గా చేయని అని చెప్పేసి వదిలేశాను. అండ్ ఇంకా క్యూటీ పని క్యూటీ చేసుకుంటుంది. మిల్కీ అయితే లేసేసింది అనమాట, స్నానానికి వెళ్ళిపోయింది కదా. ఈ గ్యాప్ లో నేను సో బెడ్రూమ్స్ కూడా సర్ది పెట్టేశాను. సో కొందరి ఇళ్లలో హాల్లో కానీ బెడ్రూమ్స్ లో కానీ ఇలా అక్కడక్కడ కిచెన్ లో కానీ కొన్ని స్పాట్స్ ఉంటాయి వాళ్ళకి బాగా నచ్చిన స్పాట్స్. అందులో మా ఇంట్లో అయితే హాల్లో దివాన్ మీద ఉన్న చిన్న బొమ్మలు, అలాగే బెడ్రూమ్ లో ఉన్న మా పిల్లో దగ్గర ఉన్న స్మైలీ బేబీస్ పిల్లోస్ అలా అన్నమాట. సో ఇంక ఇక్కడ నేను కూడా హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత పూజకి రెడీ చేసుకుంటూ ఉన్నాం ఇద్దరము. సో క్యూటీ అయితే చాలా వెల్ సపోర్టెడ్ ఫ్రెండ్స్. 10 ఏళ్లకే నాకు ఇంత సపోర్ట్ చేస్తది, ఇంత ఇంట్లో ప్రతి పనిలో తోడుంటది. ఒక్కొక్కసారి నేనే అలిసిపోతూ ఉంటాను ఆఫీస్ పని, ఇంట్లో వచ్చి మళ్ళీ ఏదైనా చేయాలంటే. సో అప్పుడు తనే అన్ని పనులు చేసుకుంటది. ఈవెన్ వంట చేసే కలిసిపోయి ఏదన్నా బద్ధకంగా ఉన్నాననుకో, తనకు నచ్చింది బాగా వచ్చింది. సో టమోటా కర్రీ, రైస్ అయితే అలా చేసి పెట్టేస్తది అనమాట నాకు కూడా. ఇంక ఇద్దరు అమ్మ యూట్యూబ్ లో చూశాను కదా ఇలా చిన్నగా మన ఇంటికి ఒక తోరణం కడదామని చెప్పి నన్ను గోల పెట్టేస్తుంది. సర్లే ఒక 5-10 మినిట్స్ లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి తనకు నచ్చిన ఆ మామిడాకులకి చామంతి పూలు అలా కుట్టుతూ నేను 11 ఆక్స్ అంతే పెట్టాను మామిడాకులు. ఇంకా ఎక్కువ పెట్టింటే బాగుండేమో తెలీదు. హలో, పూజలు అయితే అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇంకా కాఫీ తాగేస్తున్నా. వంటలు ప్రిపేర్ చేయాలి. ఇంకా ఏమేమి చేస్తాం, ఎలాంటి వంటలు చేద్దాం అన్నదైతే వీడియోలో చూసేసేయండి. తెలుసుగా మా పిల్లల సంగతి, ఒక్క చిన్న ముక్క కూడా స్వీట్ తినరు. కారం స్పైసీగా ఉంటే మంచిగా లాగిచ్చి పడేస్తారనమాట. సో కొద్దిగా జామున్ ఒక్కటి ఈమె తింటుంది. సేమియా పాయసం ఓన్లీ మిల్క్ మాత్రమే వేసి చేసింటే అందరూ ఒక్క టైం లైక్ ఒక జామున్ కప్పుడు అందరూ షేర్ చేసి తింటాం అనమాట. సో ఆల్మోస్ట్ 12-12:30 దాకా అవుతుంది టైము. ఇంకా ఈ టైంకి పూజ అంతా ఫినిష్ చేసేసాం. ఇంకా వంట ప్రిపేర్ చేసి 2 o'clock లోపల తినేద్దాం. హాయ్ ఫ్రెండ్స్,
అందరికి హ్యాపీ ఉగాది. సో ఫ్రెండ్స్ చూసారుగా మా చిన్న గుడిలో చక్కటి ఉగాది స్పెషల్ పూజని. సో ఇక్కడ ఏదన్నా అబ్జర్వ్ చేశారా మీరు? మామిడాకులతో నేను కలశం చెంబుని డెకరేషన్ చేశాను, తమలపాకులతో చేయలేదు. బేసికలీ ఎప్పుడు మామిడాకులతోనే కలశం పెట్టితే చాలా మంచిది అని మా పెద్దలు చెప్పినట్టు గుర్తు. కానీ మనకి ఎప్పుడు చేయడానికి కుదరదు కదా. సో మామిడాకులు ఈ రోజు పండగ స్పెషల్ గా తెచ్చామని చెప్పేసి అందులో మంచివి సెలెక్ట్ చేసి 9 ఆక్స్ జోడించి పువ్వు డెకరేషన్ చేసి అలా పెట్టుకున్నాను అన్నమాట. నిజంగా చాలా బాగుంది అనిపించింది. ఫెస్టివల్ స్పెషల్ గా తమలపాకులతో కాకుండా మామిడాకులతో కలశం చెంబుని పూజించి పూజ చేయడం మంచిదా కాదా అన్నది తెలిసిన వాళ్ళు ఎవరన్నా మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఎక్కడో యూట్యూబ్ లో చూసిందంట క్యూటీ ఉగాది స్పెషల్ గా ఒక రెడ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఓం భూమ్ దుర్గాయ నమః అని చెప్పేసి ఒక్కొక్క నాటికి ఒక్కొక్కసారి ఆ మంత్రం చదువుకుంటూ 9 నాట్లు వేసి దానిలోని ఉగాది పండగ రోజు పూజకి పెట్టి అవి పూజ ఫినిష్ అయిన తర్వాత దానిలోని మనకి గర్ల్స్ అయితే లెఫ్ట్ హ్యాండ్ కి, బాయ్స్ అయితే రైట్ హ్యాండ్ కి కట్టించుకునేటప్పుడు మనం ఏదన్నా మనసులో అనుకొని మన గోల్ ఏమి ఉంటుందో అది అనుకొని కట్టించుకుంటే ఆల్మోస్ట్ సక్సెస్ అవుతది అన్నది ఈమె హోప్స్. వీడియోలో చూసి ఆమె అలా హోప్ గా ఫీల్ అవుతుంది. సో దట్ నేను కూడా చూద్దాంలే ఈ పిల్ల హోప్స్ ని ఎందుకు మిస్గైడ్ చేయడం అని చెప్పేసి సో సపోర్ట్ చేసి ట్యాగ్ ని అయితే పూజకి పెట్టి కట్టించుకున్నాను అన్నమాట. ఈవెన్ పిల్లలకు కూడా కట్టాను. ఏంటి ఫ్రెండ్స్ ఇది నిజమే అంటారా? మీరు కూడా ఇలాంటివి ఏదన్నా ట్రై చేశారా? మంచిదో కాదో తెలీదు కానీ యూట్యూబ్ లో ఎవరో అమ్మవారు చెప్పారు, వాళ్ళు చేస్తే ఇలా అవుతాది అన్నారని కాదు. నా కూతురుకి అది నమ్మశక్యంగా అనిపించి అమ్మ చేద్దామని చెప్పి చేసింది కాబట్టి నేను ఆ వీడియోని వాళ్ళని కాదు నా కూతురుని నమ్మి నేను ఏదో ట్రై చేశాను. కానీ మంచో చెడో అన్నది తెలీదు. ఒకవేళ మీరు ఎవరన్నా ఇలాంటివి ట్రై చేసి ఉంటే దీని రియాక్షన్స్ ఎలా ఉంటది, సో దీని రిజల్ట్ ఏమి అన్నదైతే ఒక కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే వంట పూజ అయిపోయింది కదా, వంట ప్రిపేర్ చేస్తాను. అన్నది మళ్ళా చూపిస్తాము. క్యూటీ అయితే ప్రతి చిన్న విచారంలో వంట పెద్ద విషయంలో అన్నిట్లోనూ చిన్న పనులు పెద్ద పనులు అన్ని పనుల్లోనూ బాగా హెల్ప్ చేస్తుంది. 10 ఏళ్లకే పెద్ద పాప అయిపోయింది నాకు, చాలా పనులు కూడా తగ్గించింది అనమాట. సో ఇంకా వంట ఏది చేస్తామన్నది తర్వాత చూద్దాం తినేటప్పుడు. ఓకేనా? ఆవిడ టైం ఎంతైందో చూపిస్తాను. లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఏమేం చేసామన్నది చూస్తూ తినేద్దాం. ఎగ్జాక్ట్గా 3 o'clock. వేడి పప్పాడ సరే పాయసం వావ్ అనిపించి ఓన్లీ మిల్క్ అండ్ సేమియాతో పాయసం. ఈ మిల్క్ ఇడే ఉంది ఏంటి అనుకుంటున్నారా? అక్కడ వేసిన మిల్క్ వేరే. సరేనా? ఇది మా పిల్లలకి ఎంతో ఇష్టమైన డ్రమ్ స్టిక్ పొటాటో సాంబార్. కొంచెం ఎక్కువగానే చేశాను అనమాట ఈవినింగ్ దాకా కావాలని. అలాగే పాపడ్ రైస్. వైట్ రైస్ చాలు. ఇంకా చల్లని సాంబార్ వాటర్. చల్లని బీ కూల్ అంట. చల్లని సమ్మర్ వాటర్. సమ్మర్ వాటర్. ఇదండి మా ఉగాది స్పెషల్ లంచ్. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా బాగా లాగించేద్దాం. పొద్దున్న నుంచి ఉపవాసంతో కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అనమాట. ఓకేనా? అండ్ తినే టైంలో మల్లె మొగ్గ స్మెల్ చూడొచ్చో లేదో నాకు తెలియదు, కానీ మా చెట్లో ఇడిచిన చిన్న మొగ్గు అంటే పువ్వు కూడా సో తల్లో పెట్టుకుంటే ఉదిరిపోయింది అనమాట. అందుకలా వాసన చూస్తున్నా. సర్లే తిన్నాం పండి. వెళ్ళడుతుంది కమ్మ.
సూపర్. బుడ్డిదాని డ్రెస్, అలాగే రాఖీతో పాటు. రాఖీతో పాటు అంటే అక్కడ చూడు, ఇంకొంచెం అవతలకు రా. ఇద్దరు రెడీ అయిపోయాం. మా పుత్తడి బొమ్మలు రెడీ అయిపోయారు. హాయ్ అందరికి హ్యాపీ యుగాది శుభాకాంక్షలు. మన తెలుగింటి వారందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కూడా. సూపర్. మనం తెలుగులే కాబట్టి మనకి న్యూ ఇయర్. సో ఇది ఫ్రెండ్స్, సింప్లీ సూపర్ అని నా చిన్న ఫ్యామిలీతో నా ఉగాది స్పెషల్ లాగ్ అనమాట. ఐ థింక్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎలా ఉంది అన్నదైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.